అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనిగా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అమ్మవారి కోసమని ఒక గొప్ప పురమును నిర్మాణం చేయడానికి బ్రహ్మగారు సంకల్పించాడు. ఆయనకి సహాయంగా శివుడు విష్ణువు కూడా వచ్చారు. ఇప్పుడు విశ్వకర్మ బ్రహ్మాజ్ఞతో శ్రీపురమును ఒక గొప్ప పురమును నిర్మిస్తున్నాడని చెప్పుకున్నాం. ఈ శ్రీపురంలో అత్యద్భుతమైన భవనాలు ఉన్నాయి. ఈ పురాలను నిర్మాణం చేయడానికి ఎవరెవరు సాయం చేశారు? మహాగణేశ్వరుడు, స్కందుడు, వీరభద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ సాయం చేశారు. గజశాల, రథశాల, అశ్వశాల ఇటువంటి శాలలన్నీ ఏర్పాటు చేశారు. ఈ శాలలన్నిటికీ మధ్యలో ఈ శ్రీపురంలో ఒక అపూర్వమైనటువంటి గోపురాన్ని నిర్మించారు. ఈ గోపురం కింద మహాభవనం ఉన్నది. దానికి రాజగృహము అని పేరునమాట. ఈ రాజగృహంలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని రాజరాజేశ్వరి అన్నారు. శాసనము చేసిందంటే ఆ శాసనమునకు తిరుగులేదు గనక అమ్మవారిని రాజరాజేశ్వరి, రాజేశ్వరి, రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు. అమ్మవారి శాసనము ఇక నిరాకరించటానికి వీలు కానటువంటిదన్నమాట. ఈ భవనానికి, రాజగృహానికి చుట్టువైపులా మరొక 4 భవనాలు ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈశాన్యంలో ఒక భవనం, ఆగ్నేయంలో ఒక భవనం, నైరుతిలో ఒక భవనం, వాయువ్యంలో ఒక భవనం, మధ్యలో మరొక భవనం ఉన్నాయి. అంటే పంచశాలలు ఉన్నాయి మొత్తం. ఈ పంచశాలల్లోనూ రకరకాల దేవతలు ఉంటారు. ఒక మధ్య భవనంలో మాత్రం అమ్మవారు దుష్ట శిక్షణ కోసం కొలువు తీరుతూ ఉంటుంది. దానికి రాజగృహం అని పేరు. ఈ రాజగృహాన్ని నిరంతరం 82 కోట్ల శక్తులు మోస్తూ ఉంటాయి. ఈ భవనం మనలాగా నేల మీద ఉండే భవనం కాదు. దీనికి ఏవో పునాదులు, రాళ్ళు ఉండవు. ఈ భవనాన్ని కొన్ని దివ్య శక్తులు మోస్తాయి. ఎలా మోస్తాయంటే ఆకాశంలో నక్షత్రాలను ఎవడు మోస్తున్నాడండి? మనకి ఆకాశంలో నక్షత్రానికి ఆధారం ఏమిటి? భూమికి ఆధారం ఏమిటి? తనంత తాను గిర్రం తిరుగుతోంది, సముద్రంలో ఉందంటే భూమి కింద ఎవడు కాపాడుతున్నాడు దాన్ని? దాని ఆధార శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తే మహాశక్తి. అలాగే ఆకాశంలో అనేక నక్షత్రాలు, అనేకమైన గోళాలు, అనేకమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ ఎవరు మోస్తున్నారంటే ఆ మోసేదాన్నే ఒక అనంత శక్తి అన్నారు. దాన్ని మనం కళ్ళతో చూడలేం కనుక ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెట్టుకున్నాడు. పరమాత్మ అన్నాడు, శక్తి అన్నాడు, ఒక్కొక్కడు అది ప్రకృతి సహజం అంటాడు. ఆ ప్రకృతి సహజానికైనా ఓ శక్తి ఉండాలిగా. అగ్ని ఎలా వెలుగుతోంది? ఇప్పుడంటే నువ్వు అగ్గిపెట్టి వెలిగించావు, కానీ పూర్వం అగ్గిపెట్టి లేని రోజుల్లో అగ్ని లేదా? కొమ్మ రాసుకుంటే నిప్పు పుట్టిందే. ఆ నిప్పు తనంత తాను పుట్టిందే కదా. తర్వాత దాన్ని ప్రజ్వరిల్ల చేయడానికి అందులో ఇంధనం వేసాం తప్ప. అలాగే జలం ఎలా పుట్టింది అంటే ఏం చెబుతావు నువ్వు? అవి ఒక అపూర్వమైన దివ్యశక్తి. ఆ శక్తే పరాశక్తి. ఆ పరాశక్తి యొక్క కటాక్షం వల్లే
అమ్మవారి రాజభవనాన్ని 82 కోట్ల దివ్యశక్తులు నిరంతరం మోస్తూ ఉంటాయి. ఈ నగరం అంతా అతి రమ్యముగా ఉంటుంది, పరమ సౌందర్యంతో ఉంటుంది. ఏ వైపు చూసినా నగరం చుట్టూతా ప్రాకారాలు ఉంటాయి, ఆ ప్రాకారాల మధ్యలో భవనాలు ఉంటాయి, అన్ని వైపులా గోపురాలు ఉంటాయి, ఆ గోపురములకు మళ్ళీ కలశములు ఉంటాయి, అన్ని పంచకలశములతో కూడినవి. ఇప్పుడు బేతాళ జనం, దాసదాసీ జనం అమ్మవారి సేవ కోసం సృష్టింపబడ్డారు. అమ్మవారి మహామహిమ వల్ల అమ్మకి సేవ చేయడానికి పుట్టారట వాళ్ళు. అంటే సేవ చేసే జనముని ఆవిడే సృష్టించుకుంది, తనకీ రూపం తానిచ్చుకున్నది, భవనం తానే నిర్మించుకున్నది, సమస్తం తానే అయ్యింది. అమ్మవారికి సేవ చేసే సేవకులు ఎక్కడి నుంచి పుట్టారు? మళ్ళీ అమ్మవారి శక్తుల నుంచి పుట్టారు. మహాశక్తుల నుంచి కొన్ని చిన్న శక్తులు పుట్టి ఆ శక్తులు సేవ చేస్తూ ఉంటే మళ్ళీ అమ్మలో కలిసిపోతూ ఉంటాయి. కర్త కర్మక్రియ అన్నీ ఆవిడే. ఈ అమ్మ సేవ చేసేటటువంటి శక్తులు రకరకాల శక్తులు చెప్పుకున్నాం కదా మనం నిన్న. వరాహముఖాలు, సింహముఖాలు, అశ్వముఖాలు, వ్యాఘ్రముఖాలు, గరుడముఖాలు కలిగిన ఈ శక్తులు సముద్రములను తాగేస్తాం, ఆకాశం మింగేస్తాం, భూమి ఆకాశాలతో తాళాలు కొడతాం అంటూ విజృంభిస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారు వాళ్ళని విజృంభించకండి, నేను మీకు శక్తులు ఇచ్చింది లోకములను రక్షించడానికి తప్ప భక్షించడానికి శిక్షించడానికి కాదు అని ఎప్పటికప్పుడు అదుపులో పెడుతూ ఉంటుంది. అమ్మవారు అదుపులో పెట్టకపోతే ఈ శక్తులు చెలరేగిపోతాయి. అప్పుడప్పుడు ఈ శక్తులు అమ్మవారి దగ్గర నుంచి భూలోకానికి వచ్చి మన మీద పడుతూ ఉంటాయట. ఎప్పుడు మనం విశ్వాసం కోల్పోతే, మనం చెయ్యరాని పనులు చేస్తే అటువంటి శక్తులను ఏమంటారు? అప్పుడు అంతరిక్ష శక్తులు లేక దైవశక్తులు అంటారు. ఉత్పాతాల్లో భౌమ ఉత్పాతాలు, అంతరిక్ష ఉత్పాతాలు, దివ్యోత్పాతాలు అని ఉంటాయి. అందులో ఈ దివ్యోత్పాతాలు ఇవే. అందుకనే సాధ్యమైనంతరూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఒక సత్యం కూడా మనకి బ్రహ్మాండ పురాణం చెబుతున్నది. అమ్మవారి అనుగ్రహంతో ఈ శక్తులు పుట్టాయి. అమ్మవారి వల్లే ఈ శక్తులన్నిటికీ, అంటే ఈ దేవతలందరికీ ప్రపంచమంతా మింగగలిగే శక్తి వచ్చింది, సృష్టించగలిగే శక్తి వచ్చింది. కానీ ఈ శక్తిని దుర్వినియోగం చెయ్యొద్దు అంటోంది అమ్మ. వాటికి శక్తి వచ్చింది కానీ శక్తిని అదుపులో ఉంచుకోవటం చేత కావటం లేదనమాట. ఇప్పుడు మీ అందరికీ ఉన్న పెద్ద సమస్య మీకంటే నేను చెప్పేది సాధకులకి. సాధన చేసే కాలంలో కొన్ని అనుభూతులు కలుగుతాయి. ఈ అనుభూతులను అడ్డమైన వాడికి చెప్పకూడదు. కొన్ని శక్తులు వస్తాయి, ఈ శక్తులు చిన్ని చిన్ని వాటికి వినియోగించకూడదు. వినియోగిస్తే తొందరగా దెబ్బతింటాం. అలా వినియోగించకుండా ఎప్పుడు అమ్మవారు ఏం చేస్తుందట? క్రోధము అనే అంకుశముతో పొడుస్తుందట. నీ శక్తుల గురించి చెప్పొద్దన్నానా, ఎక్కువ మాట్లాడొద్దన్నానా, పక్క వాళ్ళతో అనవసర ప్రసంగం వద్దన్నానా అని అంకుశం చూపిస్తూ ఉంటుంది. చూపించకపోతే ఈ శక్తులు విజృంభిస్తాయి. ఆ శక్తుల వల్ల లోకానికి నష్టం వస్తుంది. లోకానికి నష్టం కలిగిస్తే మళ్ళీ అమ్మవారు ఆ శక్తిని నాశనం చేసేస్తుంది. నాశనం చేసి తనలో కలుపుకుంటుంది. వెరసి మళ్ళీ ఆ శక్తికే నష్టం వస్తుంది కనుక ఆదిశక్తి, మహాశక్తి వీటిని అదుపులో పెడుతూ ఉంటుంది. అద్భుతమైన మరొక మాట కూడా చెప్పిందంటే అమ్మవారు, ఈ 82 కోట్ల శక్తులు తనను మోసేవి, బేతాల శక్తులు, దాసదాసీ జనుడిగా ఉన్న శక్తులు, ఇలాంటి రకరకాల శక్తులు అన్నీ కూడా ఆయా గుణములతో పుడతాయి. కొన్నింటిలో పూర్తిగా సత్వగుణం ఉంటుంది, కొన్నింటిల్లో రజోగుణం ఉంటుంది, కొన్నింటిలో తమో గుణం ఉంటుంది, కొన్నింటిలో రజోగుణము తమో గుణము కలిసిన శక్తులు ఉంటాయి, కొన్నింటిలో తమో గుణం రజోగుణం కలిసి ఉంటాయి, కొన్నింటిలో సత్వగుణం తమో గుణం ఉంటాయి, కొన్నింటిలో సత్వరజస్సులు కలిసి ఉంటాయి, కొన్నింటిలో 3 కలిసి ఉంటాయి, కొన్నింటిలో ఈ 3 గుణాలు అతి స్థాయిలో ఉంటాయి, ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువలో ఉంటాయి. ఇటువంటి శక్తులు అత్యావశ్యక స్థితులు దుష్ట శిక్షణకి మాత్రమే బయటకు వచ్చేలా చేస్తుంది అమ్మవారు. లేనప్పుడు అవన్నీ అమ్మవారి పాదాల దగ్గర పడి ఉంటాయి. అమ్మవారి పాదాల దగ్గర ఉన్నంత వరకు, అమ్మకి ఎదురుగుండా ఉన్నంత వరకు ఈ శక్తులు మాట్లాడవండోయ్. దాని ఉదాహరణ ఇదే. గురువుగారు ఎదురుగుండా ఉన్నప్పుడు కిక్కురమన్నారు, గురువుగారు అలా బయటకు వెళ్ళాడితే ఎవడు కూడా ఇలా సాధన చేయి, అలా సాధన చేయని వీళ్ళు రెచ్చిపోతారు. అదనమాట ఈ శక్తులను. అందుకని ఎప్పటికప్పుడు అమ్మవారు అదుపులో పెట్టడానికి గల కారణమే. ఓసారి చాలా కాలం క్రితం ప్రభుదత్త బ్రహ్మచారి అని ఒక మహానుభావుడి గురించి మీకు చెప్పాను కదా నేను. ఆయన దగ్గరికి జమీందారులు వచ్చేవారు, కోట్లు ఉన్నవాళ్ళు వచ్చేవారు. ఈ వచ్చిన వాళ్ళలో కొందరు పాపాత్ములు కూడా ఉండేవారు. అప్పుడు ఒకడు అడిగాడు, ఈ పాపాత్ముడిని ఎందుకు దగ్గరికి రానిచ్చారండి అని అడిగాడు.
వీడు కోటీశ్వరుడే, కానీ అన్నీ పాపిష్టి పనులు చేసి డబ్బు సంపాదించాడు, వీడేం మంచివాడు కాదు, ఇటువంటి వాడిని రానిచ్చి వీడు డబ్బు ఎందుకు తీసుకుంటారంటే వాడు పిచ్చాడా, వాడిని నేను దగ్గరికి రానివ్వకపోతే వాడు బయటికి వెడితే వాడి డబ్బు, వాడి దర్పం, వాడి అధికారంతో లోకాలని నాశనం చేస్తాడు. అదే నా దగ్గర ఉంటే ఎంత వినయంగా ఉన్నాడో చూసావా. వాడు ఎవరికి అపకారం చేయడు, ఆ డబ్బుని సద్వినియోగం చేస్తాడు, మంచి పనులకు వినియోగిస్తాడు. లేకపోతేనా వాడి వల్ల ప్రపంచమే నాశనం అయిపోతుంది. అందుకే అటువంటి వాళ్ళని నేను చేరదీస్తూ ఉంటాను అన్నారు. సరే, ఎంత గొప్ప మాట అది. అందువల్ల మహాత్ములు ఎందుకు చేరదీస్తారు ఈ వ్యక్తులందరినీ అంటే దాని వెనక అతనికి అంతరార్థం ఉంటుంది. వీళ్ళని బాగు చేయాలి, వీళ్ళ ద్వారా లోకాన్ని బాగు చేయాలి. ఏదో సామాన్యుడిని తీసుకున్నాం అనుకోండి, వాడు ఏం చేయగలుగుతాడో దండం పెట్టి ఎడతాడు. అదే ఒక గొప్పవాడు, ఒక డబ్బున్నవాడు, ఒక బలం ఉన్నవాడు, ఒక శక్తి ఉన్నవాడు కనుక గురువుల దగ్గరికి చేరితే వీడి శక్తి సద్వినియోగం అవుతుంది. అందుకని ఎవరి చేత ఏ పని చేయించాలో ఎరిగిన సద్గురువులు అటువంటి వాళ్ళని దగ్గరికి రాణిస్తారు. ఇవి తెలుసుకోవాలి. ఈ భయంకర శక్తులన్నింటినీ అమ్మవారు తన దగ్గర అట్టే పెట్టుకుంటుంది. మీ అందరూ నిశ్శబ్దంగా నా దగ్గర కూర్చొని ఉంటుంది. అమ్మకే చూసి వాళ్ళు ఏం మాట్లాడరు. ఎప్పుడూ అవసరం వస్తుందట, అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందనమాట, వెళ్ళు ఫలానా చోట మహిషాసురుడు ఉన్నాడు, వాడిని చంపడానికి పో, వాడిని చంపడానికి నాకు సాయం చేయి, లేదా శుంభులు ఉన్నారు వాళ్ళని చంపడానికి నా వెంటరండి. అది ఇది కాదు, భూలోకంలో పాపాత్ములు పెరిగిపోయారు, కోవిడ్ అనే పేరుతో వీళ్ళు కొంతమందిని కబళించిరా, ఈ దెబ్బతో ప్రజలకు బుద్ధి వస్తుంది అని ఈ విధంగా రోగాల రూపంలోనూ దుష్ట శిక్షణకి ఏదో స్త్రీ రూపంలోనో పురుష రూపంలోనో ఏదో ఒక రూపంలో అమ్మవారి ఈ శక్తుల్ని పంపుతూ ఉంటుంది. ఆ శక్తులు భూమి మీదకు వస్తూ ఉంటాయి, దుష్ట శిక్షణ చేసి తిరిగి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ కథ వింటున్న అగస్త్యునికి అనుమానం వచ్చింది. అంటే అమ్మవారి దగ్గర ఉన్న శక్తులలో కూడా క్రోధం ఉన్నది, వాటిల్లో కూడా అవసరమైతే భూమిని మింగేస్తాం, నాశనం చేసేస్తాం, సముద్రం తాగేస్తాం అనే లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ పాపపు లక్షణాలు కదా. ఈ పాపపు లక్షణాలు ఉన్నటువంటి శక్తుల్ని కూడా అమ్మ ఎందుకు సృష్టించాలి అని ఆయనకు అనుమానం వచ్చింది. అదే మాట అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ పాపపు లక్షణాలు కాదు, మహాశక్తి ఉన్నప్పుడు ఈ శక్తిని ఏం చేయాలో తెలియట్లేదు వాటికి. శక్తి ఉంది ఎవరి దగ్గర, ఈ దేవతల దగ్గర, కానీ ఈ శక్తిని ఎలా వినియోగించాలి ఇది తెలియదట. ఇది హయగ్రీవుడిచ్చిన సమాధానం. అమ్మవారి కంటే జ్ఞానం ఉన్నది కనుక, ఆవిడే జ్ఞానశక్తి కనుక, చిదగ్నికుండ సంభూత కనుక, జ్ఞానాగ్ని నుండి పుట్టింది కనుక తన బలము ఎలా అదుపులో పెట్టాలో తెలుసు. అందుకే ఆవిడ భగవతి అన్నారు. కానీ అమ్మవారి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఆ శక్తిని అదుపులో పెట్టే ఓపిక ఉండదు. ఒక ఆయన చాలా గొప్పవాడే, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ అలా ఉంటారా? ఎలా ఉంటారు? హరిగారి కంటే పద్మాగర్ గారు కనపడితే చాలా గౌరవం, వారి ఇంటికి రాగానే లోపలికి రమ్మంటారు. కానీ కాపలా వాడికి తెలియదు కదా, సెక్యూరిటీ వాడికి తెలుసు, ఎందుకు వచ్చారు ఆగండి అంటాడు. అయ్యి బాబోయ్, గురువుగారిని బయట నిలబెట్టావా అని ఈయనకి మండుతుంది అప్పుడు. కానీ ఆ కాపలా వాడికి ఆ విషయం ఎందుకు తెలియదంటే అతనికి డబ్బు పుచ్చుకోవడం, కాపలాగా డ్యూటీ చేయటం తప్ప జ్ఞానం ఉపయోగించడం, అది తెలుసుకోండి మనం. కాబట్టి అక్కడ తప్పు వాడిది కాదు, ఆ డ్యూటీ అటువంటిది కనుక. అలాగే అమ్మవారి దగ్గర ఉన్న శక్తులు కూడా అంతే. మనం వెళ్ళినా ఎవరు మీరు అని అడుగుతాయట. డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి ఏం వెళ్ళలేము. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఈ శక్తులన్నీ అడ్డుకొని ఎవరు మీరు అని అడిగితే అప్పుడు మనం ఫలానా వాళ్ళం అని చెప్పుకోవాలి. మీలాంటి వాడు చాలామంది ఉన్నారు, నువ్వు వచ్చావా, ఏ ఊరు నుంచి వచ్చావు బాబు, నీ ఐడెంటిటీ ఏమిటి అని అడుగుతాయి. అప్పుడు మీరు చెప్పాలన్నమాట. భూలోకంలో గుంటూరు అని ఒక ఊరు ఉందండి, ఆ ఊళ్ళో సంపత్ నగర్లో బ్రహ్మాండ పురాణం విన్నామండి. విన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి కావలసిన ఒక గొప్ప స్తోత్రం పద్మాకర్ గారు ఇచ్చారు. అది ఆయన నోటి నుంచి వింటే 8 కోట్లు జపం చేసినంత ఫలితం వస్తుందన్నారు. అందుకే ఆ ఫలితం పొందాక 100 ఏళ్ళు నిండాక శరీరం విడిచిపెట్టాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనగానే ఓహో 28వ బ్రహ్మాండములో శ్వేతవరాహ కల్పంలో గుంటూరులో ఉన్న సంపత్ నగర్ నుంచి వచ్చారా, ఇప్పుడు మాకు మీ ఐడియా అర్థమైంది, లోపలికి పండి అని వాళ్ళు జీడిలో పట్టుకోకుండా మన కేడీలో చూడకుండా లోపలికి వదిలేస్తారు. లేకపోతే నువ్వు బోడి అంటారు. వాళ్ళకి తెలియదా? కానీ చెప్పేటప్పుడు చెప్పాలి. ఆ చెప్పే తెలివితేటలు కూడా వాళ్ళు అన్వయిస్తుందట, లేకపోతే కాపల వాళ్ళు వదలరు. అప్పుడు మనం ఇదేమిటి ఇంత కష్టపడ్డాం, భూలోకంలో ఇంత పురాణం విన్నాం, ముక్కులకి గుడ్డలు కొట్టుకుని కూడా 2 గంటల సేపు మన ఊపిరి మనమే పీల్చుకుంటూ పురాణం విన్నాం, అయినా సరే ఇక్కడికి వచ్చాక అమ్మవారి దేవతలు గెట్ అవుట్ అంటున్నా ఏమిటి అని బెంగ పెట్టుకోక్కర్లా. వాటి డ్యూటీ కాపలా కాయటమే, వాటి శక్తి అంతవరకే.
అసలు విషయం తెలిస్తే లోపలికి పంపడం వరకే కొన్ని శక్తులు ఉంటాయి. లోపలికి వెళ్ళాక గౌరవించే శక్తులు కొన్ని ఉంటాయి. అమ్మవారు ఆజ్ఞాపిస్తే భవనాలు కట్టించే శక్తులు కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్ళాక మనకు మకాం ఇచ్చే శక్తులు కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఏ శక్తికి ఆ శక్తి అక్కడ ఉంటాయి. ఈ శక్తులన్నీ మళ్ళీ అమ్మవారి మాట వింటూ ఉంటాయి. మనం చేయవలసిందల్లా ఆ శక్తులు మనల్ని గుర్తించేటటువంటి ఉపాసన చేయటమే. ఈ శక్తులు అమ్మవారిలో కొన్ని భాగాలు అన్నమాట. అమ్మవారు కూడా ఒక్కొక్కప్పుడు క్రోధంతో ఉండకపోతే దుర్మార్గుల్ని శిక్షించడం కుదరదు. అలాగని ఎప్పుడూ క్రోధంతో ఉంటే మనం భయపడతాం. ఎప్పుడూ మెత్తగా ఉంటే రెచ్చిపోతారు. ఎవరు? పాపాత్ములు. పాపాత్ములు అమ్మ ఎప్పుడు మృదువుగా ఉండి శిక్షించను అందనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎలాగో అమ్మవారు మెత్తగా ఉంటుంది, శిక్షించదు, మనల్ని ఏమీ చేయదు, మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటారట. అందుకని ఈ పాపాత్ములు శిక్షించడానికి అత్యంత సాత్విక గుణము కలిగి మృదువైన మనస్సు కలిగిన అమ్మవారు కూడా కోపాన్ని ఆవేశింపజేసుకుని నటిస్తుందన్నమాట. ఓ పిల్ల ఉందండి, వ్యాకరణ సూత్రాలు ఇచ్చి చదవమంటే చదవట్లేదు అనుకోండి ఎప్పుడూను. అప్పుడు ఏం చేయాలి? గురువుగారు, చదువుతావా లేదా, లేకపోతే మీ నాన్నకి చెప్పి కూడా అన్నం పెట్టించను, అన్నం అంటే మా నాన్న దాకా చెప్పకండి అని అప్పుడు చదువుతుంది. లేకపోతే అవుతుంది గురువుగారు ఎలాగో వేళాకోణం పడుతున్నారు కదా అని చదవడం మానేస్తుంది. దాంతో ఈ రావలసిన విద్య రాదు. అందుకని ఏం చేయాలన్నమాట? తల్లి బొగ్గగిల్లి ఉగ్గు తాగించినట్టుగా అమ్మవారు మనల్ని అదుపులో పెట్టడానికి కోపం తెచ్చుకుంటుందిట. చిన్నపిల్లలు పాలు తాగరు, పేచీ పెడుతున్నారు అనుకుందాం కాసేపు, తాగు నాకు మమ్మీ అని దిక్కుమాల ముక్కిలో పెట్టి మూతి పెట్టి ఏడుస్తారు పిల్లలు. బొమ్మల కోసం పాలు తాగమంటారు. అప్పుడు బొగ్గ మీద కోటు పొడిచో గిల్లి కొడతాను తాగుతావా లేదా అంటే అప్పుడు వాడు తాగుతాడు, లేకపోతే తాగరు. ఇవన్నీ మన అమ్మ దగ్గర నేర్చుకోవాలి. మళ్ళీ అగస్త్యునికి ఇంకో అనుమానం వచ్చింది. ఇటువంటి శక్తుల దగ్గరికి కొంతమంది పాపాత్ములు కూడా వస్తారు కదా, పాపాత్ములు కూడా ఈ శక్తులు ఏం చేస్తాయి? పాపాత్ములు శిక్షించే శక్తులు అంటున్నావు కదా నువ్వు. ఒకడు పరమ దుర్మార్గుడు భూలోకంలో ఉండగా దొంగాడు, చెయ్యరాని పాపాలు చేశాడు. అటువంటి వాడు అదృష్టం బాగుంది, గురువుగారు పురాణం విన్నాడు. పైగా ఆ పురాణం విన్న రోజే స్తోత్రం కూడా చెప్పించారు ఆయన. దానివల్ల 8 కోట్ల పర్యాయములు ఆ మంత్ర జపం చేసిన మహాఫలితం వచ్చింది. ఈ ఫలితం వల్ల యావజ్జీవితం పాపం చేసినటువంటి దుర్మార్గుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అటువంటి వాడిని అమ్మవారు రాణిస్తుందా? అప్పుడు ఈ శక్తులు ఏం చేస్తాయి? లోపలికి పంపుతాయా లేదా అనగా దానికి ఒక అద్భుతమైన కథ చెప్పాడండి ఇక్కడ. అసలు బ్రహ్మాండ పురాణంలో హైలైట్ కథల్లో అదొక కథ అనమాట. నేను ఆశ్చర్యపోయిన ఆనందపడిన కథల్లో అదొకటి. చెప్పినవాడు హయగ్రీవుడు, విన్నవాడు అగస్త్యుడు. ఒకప్పుడు భూమండలంలో దండకారణ్యంలో 24వ కల్పంలో, ఇది 28వ కల్పం చెప్పుకున్నాం కదా, 24వ కల్పంలో దండకారణ్యంలో ఓ దొంగడు ఉండేవాడు. వాడు పరమ క్రూరుడు. ఎంతటి వాడినైనా సరే చంపగలిగే బలపరాక్రమాలు కలిగిన వాడు. వాడు అడవిలో మకాం పెట్టి ఓ దొంగల గుంపును తయారు చేశాడు. ఈ దొంగలు ఆ అడవి మార్గం గుండా ఎవరు వెళ్ళినా వాళ్ళ బుర్ర మీద కర్రతో ఒకటి కొట్టి వాళ్ళ నెత్తురు కళ్ళ చూసి సంపదలు లాక్కునేవారు. కొన్ని వేల మందిని చంపారు వాళ్ళు. ఇప్పుడే మనం అడవి మార్గంలో పెడుతున్నాం కదా, ఇప్పుడు కూడా నల్లమల అడవుల్లో ఆ ఘాట్ రోడ్లో వెళ్ళడంలా. అలాగే ఆ రోజుల్లో పూర్తిగా అడవుల్లో వెళ్ళవలసి వచ్చేది, ఎక్కువ మంది అడవుల్లో వెళ్ళవలసి వచ్చేది. ఈ అడవి మార్గంలో అప్పుడప్పుడు అడవి దొంగలు ఉండేవారు. దొంగల్లో కూడా గిరిచోరులు, కొండల మీద ఉండి దొంగతనం చేసేవాళ్ళు, అరణ్య చోరులు, తర్వాత సముద్రపు చోరులు, సముద్రంలో ఉండి తిరిగేటటువంటి దొంగలు. ఈ పైరేట్స్ అప్పుడు ఎక్కువగా మరీ విజృంభించేవారు. ఇప్పుడంటే ఆయుధాల్లో మార్పు వచ్చింది కనుక మన వాళ్ళు షూట్ చేసి పారేస్తున్నారు, కానీ అప్పుడు బాణాలతో యుద్ధం చేసేవారు. ఎక్కడికక్కడ దొంగలు ఉంటూనే ఉండేవారు. సముద్రం మీద వ్యాపారం చేసేటటువంటి వర్తకులు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారండి ఆ రోజుల్లో. అయినా ధైర్యంగా వ్యాపారం చేశారు. అవచి తిప్పయ్య శెట్టి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన బంగాళాఖాతం మీదుగా అనేక దేశాలకు వెళ్ళి వ్యాపారం చేశాట. శ్రీనాథ మహాకవికి మిత్రుడు. అంటే నేటికి దాదాపుగా 600 సంవత్సరాల క్రితం వాడు శ్రీనాథుడు. అంటే 650 ఏళ్ల క్రితం వాడు శ్రీనాథుడు. ఆ రోజుల్లో అవచి తిప్పయ్య శెట్టి గారంటే ఎరగని వాళ్ళు ఉండరు. ఈ తంజావూరు, చెంగల్పట్టు ప్రాంతాల్లో ఆయనకి చాలా పెద్ద పట్టు ఉండేది. ఈ శెట్టి గారు సముద్ర వ్యాపారం చేసేవారట. భూమండలంలో దాత
అంటే అవచి తెప్పయ్య శెట్టి అని పొగిడేవారు. అన్నదాత, జలదాత, బంగారపు దాత అంటే ఆయన. ఏమంటే అలాంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇంకెలా ఉంది. ఎందుకు చెప్తానంటే శ్రీనాథుడు ఆయన గురించి రాసి, మా అవచి తెప్పయ్య శెట్టి నా క్లాస్మేట్, మేము ఇద్దరం గురుకులంలో చదువుకున్నాక ఆయన సముద్ర వ్యాపారంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళినప్పుడు ఆయనతో కూడా ఓడలు ఉండేవిట. ఒక ఓడ ఒక పట్టణంలో ఉండేదిట. ఒక దాని నిండా సుగంధ ద్రవ్యాలు మొదలైనవి నింపేవారు, యాలకులు, గంధం చెక్కలు మొదలైనవి. దానికి కుడివైపున, ఎడం వైపున, వెనక వైపున, ముందు వైపున, 4 వైపులా వంటవాళ్ళు, సైనికులు బాణాలతోటి యుద్ధం చేసేవాళ్ళు. బాణాలకి చివరన నూనె గుడ్డలు కట్టి దాన్ని నిప్పులో ముంచి దాంతో యుద్ధం చేసేవాళ్ళు, ఆగ్నేయాస్త్రాలాగా. అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కొన్ని వేల మంది ఆ ఓడల్లో ఉండేవారు. 5 ఓడలతో ఆయన వెళ్ళేవాడు. ఓసారి నేను ఓడలో వెళ్ళాను. ఆ ఓడలో ఆయన కవిత్వం వినిపించాను. ఆ సమయంలో సముద్రపు దొంగలు యుద్ధానికి వస్తే మా అవచి తెప్పయ్య శెట్టి గారి యొక్క సైనికులు ఎంత యుద్ధం చేశారో నేను చూశాను. తెప్పయ్య శెట్టి గారు కూర్చున్న తోటి కదలకుండానే బాణం వేసేవట్ట. అంత నైపుణ్యం కూడా కలిగిన వట్ట. అప్పట్లో వయస్సులు అంటే ఏదో మామూలుగా ఇంట్లో కూర్చుని వ్యాపారం చేయడం కాదండి, యుద్ధం చేసి శత్రువులు జయించినటువంటి వాళ్ళు. వేళకోవడం అనుకుంటారంటే వాళ్ళు చేసిన ధర్మాలు, వాళ్ళు చేసిన దానాలు ఎంత గొప్పవో శ్రీనాథుడు చెప్పాడు కాబట్టి తెలిసింది మనకి. నేనేం సొంత పెత్తనంతో చెప్పట్లేదుగా. అంత యుద్ధం చేసి ఆ తర్వాత సంపాదించాట. ఇంత కష్టపడి సంపాదించిన ధనములో ప్రతి 4 రూపాయల్లో 2 రూపాయలు దానం చేసేవాట. ఆయన సగానికి సగం దానానికి వినియోగించేవాట. శ్రీనాథుడికి బంగారపు కంచంలో అన్నం పెట్టాడు ఆయన. ఆయనకే ఆయన పుస్తకాన్ని అవచి తెప్పయ్య శెట్టికి హరవిలాసంలో ఈ చిరుతొండనంబి మొదలైన కథ, సిరియాళుడి కథ ఉంటుంది కదా, ఈ కథ రాసిన హరవిలాసాన్ని ఆయనకి అంకితం ఇచ్చాడనమాట. ఆ మిత్రుడికి అంత గొప్పవాడు కదా అని. ఎందుకు చెప్తానంటే అన్ని కష్టాలు పడి శత్రువులను ఎదుర్కొని ఇంటికి వస్తారో లేదో తెలియదు, అయినా ధైర్యంగా వెళ్ళి వ్యాపారం చేసి మన దేశాన్ని ఇంత డెవలప్ చేశారు. బంగారం తెచ్చిపెట్టారు ఇక్కడికి. ఆ బంగారంలో సగం ఇక్కడ ప్రజలకే ఇచ్చారు. ఎన్ని గుళ్ళు కట్టించారు. గుళ్ళల్లో కింద అసలు విగ్రహాల కింద, లింగాల కింద వాళ్ళు వేసిన బంగారం లెక్కే లేదట. అనంత పద్మనాభ స్వామి ఆలయం దగ్గర కనపడుతున్న బంగారం లాంటివి ఎన్నో పాత గుళ్ళల్లో ఉన్నాయి, తెలిసిన మీకు. కాబట్టి ఈ దేశాన్ని ఆ రోజుల్లో అంతమంది వర్తకులు నిలబెట్టారు. ఇటువంటి పవిత్ర దేశం ఇది. మన వాళ్ళు యుద్ధం చేశారు, వ్యాపారం చేశారు, వేదాలు చదివారు, వ్యవసాయం చేశారు, ఐకమత్యంతో బతికారు, ఒకరినొకరు పోషించుకున్నారు. ఇటువంటి దేశాన్ని ముందు తురకలు వచ్చి నాశనం చేశారు. ఆ తర్వాత మిగతా దాన్ని సర్వనాశనం చేసేశారు బ్రిటిష్ వాళ్ళు. మన చరిత్రను మార్చేశారు. మనలో మనకి కులాల కుమ్ములాట్లు పెట్టి యుద్ధం చేసేలా చేశారు. ఇప్పుడు ఇందులోంచి బయటపడలేకపోతున్నాం. ఎక్కడికక్కడ ప్రాంతీయ విభాగం, లేకపోతే ఈ ప్రాంత భేదం అయిన తర్వాత కులాలు అయిన తర్వాత మళ్ళీ అందులో శాఖలు అయ్యాక గోత్రాలు, ఈ విధంగా నానా కస్మిలం చేసి పారేశారు. కానీ మనం అలా ఉండద్దు. అందరం ఒక్కళ్ళమే, హైందవులం. మళ్ళీ పూర్వంలాగా సర్వవర్ణాల వారు వారి వృత్తులు చేసుకుంటూ ధర్మం నిలబెట్టుకుంటూ ఐకమత్యంతో ఉండి ఈ పవిత్ర ఆర్ష ధర్మాన్ని నిలబెట్టాలి. అది నా ఆకాంక్ష. ఎందుకు చెప్తానంటే పాపం వ్యాపారం చేశారంటే ఆడకోవడం అంటే ఎంతమందిని ఎదుర్కోవాలండి వ్యాపారం అంటే. నిజం చెప్పాలంటే దానికంటే కాస్త పురాణం చెప్పడమే తెలియక. మహా అయితే 24 గంటలు ఇంట్లో కూర్చొని చదువుకుంటూ ఉంటే వేళకింత భోజనం వస్తుంది, చదువుకోవచ్చు. అవునా? భోజనం లేకపోతే చచ్చినా చదవచ్చు నష్టంలా. కానీ వ్యాపారం అలా కాదే. ఎన్ని ఇబ్బందులు ఉంటాయో భవిష్య పురాణంలో రాశాడు వ్యాసుడు. నేను అప్పుడు ఆశ్చర్యపోయాను. ఆయన వేదవ్యాస మహర్షి, నువ్వు అందుకేరా విష్ణువు అనుకున్నాను. అంత ప్రేమతో ఆయన నేను అనుకున్నాను. మహాత్ముడు ఆయన, విష్ణువు కాబట్టి రాశాడు. ఓ పక్కన రాజభయం, రాజులు ట్యాక్సులు వేసేస్తూ ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు. ఇన్కమ్ ట్యాక్సులు అప్పట్లో రాజభయం అంటే అదే కదా, రాజభయం అంట. ఏదో రాజులు నాకట్టుకొని పన్ను కట్టి నానాయాత్ర పడి వ్యాపారం సాగించే సమయంలో ఒక్కోసారి చోరభయం, దొంగల భయం. ఈ చోర భయం సరిపోక అగ్ని భయం. దాచి ఎక్కడన్నా పెడదామంటే ధాన్యం దాచితే దానికి ఎవడ నిప్పు పెడతాడో తెలియదు, లేకపోతే ఏ అగ్ని ప్రమాదం వస్తుందో తెలియదు, బంగారం కాలిపోతుందో తెలియదు, నాణ్యాలు కాలిపోతాయో వస్త్రాలు కాలిపోతాయో తెలియదు. ఇంకా ఇప్పుడంటే పుష్కం ఏదో ఫైర్ స్టేషన్ వాడు వస్తున్నాడు, ఇప్పుడు ఏం లేదనుకున్నావా? ఆ రోజుల్లో అగ్ని ప్రమాదముతో ఈ వస్త్రాలు మొదలైనవి కాలిపోకుండా, గంధం చెక్కలు కాలిపోకుండా, యాలకల వ్యాపారం చేస్తే యాలకలు కాలిపోకుండా, పప్పులు ఉప్పులు కాలిపోకుండా ఎన్నో జాగ్రత్తలు అద్భుతంగా తీసుకుని వ్యాపారం చేశారు. కాబట్టి ఒక పక్కన అగ్నిభయం, రాజభయం, చోరభయం, అగ్నిభయం, ఈ మధ్యలో కుటుంబం. పిల్లలు సరైన వాళ్ళు కాకపోతే డబ్బులు పాడు చేస్తారు, వ్యాపారం పాడవుతుంది. వీటిని ఎదుర్కొనేవారట.
ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కరువు వచ్చిందనుకోండి, ప్రజల్లో కొంతమంది దొంగలుగా తయారై ప్రజలే చుట్టుపక్కల వాళ్ళకి అన్నం వేసి ఇంట్లోంచి సామాను ఎత్తుకుపోయేవారటండి. వాటి నుంచి బయటపడేవారు. ఇలా చెప్పాడండి. 12 రకాల భయములను ఎదుర్కొని వ్యాపారం చేస్తే సంవత్సరానికి కొంత నిలవ వచ్చేది. అవన్నీ మర్చిపోయి మనం వాడికి ఏమండి కూర్చొని సంపాదిస్తున్నాడు అనుకుంటాం. అనుభూతికి సంపాదించేవాడికి తెలుస్తుంది. ఏ రంగంలో అయినా ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళు ఏదో వ్యాపారం చేసేస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు అనుకోకండి. ఆ కోట్లు వెనకాతలు వాళ్ళు పడుతున్న బాధ ఏమిటో మనకి తెలియాలి. నేను ఆ వృత్తి ఈ వృత్తి అండల్లా, సమస్త వృత్తుల్లో ఈ కష్టం ఉంటుంది. వృత్తిలో కష్టం లేకుండా ఎలా ఉంటుంది అది తెలియక పై వాటితో మనం దేన్ని చూడకూడదట. ఆ రోజుల్లో ఈ దొంగ ఈ దండకారణ్యంలో వాడి పేరే కశ్మీరుడు అని పేరు పెట్టారు. దండకారణ్యంలో దొంగల గుంపు తయారు చేసి ఆ అరణ్య మార్గం గుండా వెళ్ళేవాడు, దోచుకునేవాడు. వ్యాపారులు అయితే నిర్దాక్షిణ్యంగా దోచేసేవాడు. స్త్రీలైతే ఇక చెప్పక్కర్లేదు ఆ దుర్మార్గుడికి. వీడు డబ్బంతా సంపాదిస్తున్న ఆ ఊళ్ళోనే, ఆ దండకారణ్యంలోనే ఓ చిన్న బోయ గ్రామం ఉంది. బోయ గ్రామాన్ని పక్కణము అంటారు. పక్కణము అంటే బోయవాళ్ళు నివసించే పల్లెటూరు అనమాట, ట్రైబల్ ఏరియా. అందులో ఒక బోయవాడు ఉన్నాడు. వాడి పేరు దండు. వాడి భార్య పేరేమో బాణిని. ఇద్దరు ఐకమత్యంతో ఉండేవారు. ఈ బోయవాడి భార్య కొంచెం సంస్కారం కలిగినది. అప్పుడప్పుడు ఆ అడవి నుంచి వచ్చి ఇలా నాబోటి వాళ్ళు పురాణాలు చెబుతూ ఉంటే పక్క ఊళ్ళో ఉన్న గొళ్ళల్లో పురాణం వినడానికి వెళ్ళేది. ఈ బోయవాడు ఒక రోజున అరణ్యంలో వేటకెళ్ళాడు. వాడికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనపడింది. ఈ దొంగలు ఇందాక చెప్పుకున్నాం కదా మనం, పరమపాపాత్ముడైనటువంటి దొంగ, దండకారణ్యంలో ఉన్న దొంగ, వాడు దొంగల గుంపుతో కలిసి కొంతమంది పెళ్లి వాళ్ళని దోచుకున్నాడు. ఆ పెళ్లి వాళ్ళ దగ్గర 1 క్వింటాల్ బంగారం వచ్చింది. నగల రూపంలో, ఉంగరాల రూపంలో, లేకపోతే ముడిసరుకు రూపంలో వచ్చిన ఈ బంగారం అంతా వాడు మూటగట్టి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు దగ్గర ఒక పెద్ద తొర్ర ఉంది. ఆ తొర్రలోకి వెళ్ళాడు. ఈ బోయవాడికి వేటాడుతున్నటువంటి దండుడికి అనుమానం వచ్చింది. వీళ్ళంతా ఇంతమంది ఆ మర్రి త్వరలోకి వెడుతున్నారు, మర్రి చెట్టు చాలా పెద్దదే కానీ త్వరలోకి అలా ఇంతమంది ఎలా పెడుతున్నారా బాబు, వెళ్ళిన వాళ్ళు ఏవి రావట్లేదు అనుకున్నట్ట. అయినా దొంగలంటే భయం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండి పొదలో దాక్కుని చూస్తూ ఉండగా 1.5 గంటల తర్వాత త్వరలో నుంచి దొంగలు బయటకు వచ్చారు. వెళ్ళేటప్పుడు 1 క్వింటాల్ బంగారం పట్టుకెళ్ళారు, వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఇందులో ఏదో కిటుకుందురో అనుకున్నాడు వాడు. వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఎవరు రారు అనుకున్నాక మెల్లిగా మర్రి చెట్టు దగ్గరికి వచ్చాడు. పెద్ద తొర్ర ఉన్నది ఆ మర్రి చెట్టుకి. ఆ తొర్రలోకి దిగాడు. అది మామూలు మర్రి తొర్ర కాదు. ఆ తొర్ర కింద నుంచి ఒక భూగృహం ఉందిట, అక్కడ సొరంగ మార్గం ఉందిట. ఓరి నాయనో, ఈ మర్రి చెట్టు మధ్యలో దొలిచి ఇందులోంచి ఎక్కడికో వీళ్ళు సొరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నట్టున్నారు ఈ దొంగలు. ఈ సొరంగ మార్గం ఎక్కడికి తీసుకెడుతుంది అనుకున్నాడు వాడు. ఆ సొరంగ మార్గం గుండా వెళ్ళాడు. 2 మైళ్ళు నడిచేట సొరంగ మార్గంలో. వెళ్ళగా చిట్ట చివరికి అసలు వెలుతురు కనపడింది. అక్కడ ఒక భూగృహం. ఆ భూగృహానికి పైన సూర్యుడి యొక్క కిరణాలు లోపలికి రావడానికి వీలుగా అద్దాలు పెట్టారు. అద్దాల్లోంచి కిందకి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో చూశాడు వాడు, మనకి ఆదిబాబా 40 దొంగలు మొదలైన సినిమాలు ఈ కాపీలే. ఆ అడుగును మహాద్భుతమైన భవనం ఉందిట. ఆ భవనం నిండా నగల మూటలు, బంగారపు కాసులు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు మొదలైనటువంటివి, ఇంకా రకరకాలైన వెండి సామగ్రి, అపూర్వమైనటువంటి వస్తువులు, అమూల్యమైన సంపద, లెక్కలేనంత సంపద కనపడింది. వీడొక్క క్షణం అని స్పృహ తప్పి కింద పడిపోయాట. ఒకేసారి అంత డబ్బు చూస్తే కళ్ళు బయలు గమ్ముతాయి, హార్ట్ అటాక్ వస్తుంది. వాడికి మూర్ఛ కలిగింది. వాడిని అంటాం కానీ మనం చూస్తే అసలు అయితే మనకి పిచ్చెక్కిపోవం. ఇలా జుట్టు పీకేసి ఇదంతా డబ్బే అనుకుంటారు. ఈ జబ్బు అందరికీ పడుతుంది. ఇక్కడి నుంచి వీడు ఏం చేశాడు, అందులో 4-5 మూటలు మోసినంత మోసి పట్టుకుని బయటకు వచ్చేశాడు. ఇంటికి రాగానే భార్యని ఇలా రవి అన్నాడు. ఆవిడ అప్పుడే పురాణానికి బయలుదేరింది. పురాణానికి పెడతానంటే పురాణానికి రేపు ఎడుదుగాలేవే అంటే పురాణం వినకుండా నేనేం విన్ను అంది ఆవిడ. నీ మాట వినాలంటే పురాణం వినాలనగానే నీ కర్మ అనే ఆ మూటలు పక్కన పారేశాడు. ఆ మూటలు చూసుకుంటే ఆవిడ పట్టించుకోలేదు, ఏమిటో అనుకుంది. పురాణానికి వెళ్ళింది, వచ్చింది. రాగానే భర్త గారు ఇంకా ఎదురు చూస్తున్నాడు ఈ భార్యకి సంతోషవార్త చెబుదామని.
ఇప్పుడైనా వింటావా? నీ పురాణం విన్నావు, అక్కడికి వెళ్ళి శుభ్రంగా విన్నావు. పురాణం విన్నాక అయినా భర్త మాట వింటావా వినవా అంటే, ఇప్పుడు చెప్పయ్యా బాబు, పొద్దున వేటకి వెళ్ళావు కదా, వేటలో ఏం దొరకలేదా, ఏవో మూటలు పట్టుకొచ్చావు ఏమిటంటే, వాడు ఆ మూటలు విప్పి అందులో బంగారం చూపించాడు. ఆవిడికి మతిపోయింది. ఎక్కడదేంటి, ఓ దొంగడు అడవిలో ఉన్నాడు. వాడు చాలామందిని దోచుకున్న విషయం చూచాయిగా నువ్వు కూడా వినే ఉంటావు. వాడొక భూగృహం మర్రి త్వరలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ భూగృహంలో అపార సంపద ఉన్నది, అందులో కొంత కొట్టుకొచ్చాను నేను అన్నాడు. వాడు చేసిందే మహాపాపం. దొంగ సొమ్ములో మళ్ళీ దొంగతనం. ఇది దొంగతనంలో దొంగతనం అనమాట. ముష్టిలో ముష్టి, వీర ముష్టిలాగా దొంగతనంలో దొంగతనం, ముష్టి దొంగతనం, వీర దొంగతనం అనుకున్నది ఆవిడ. ఎందుకు ఈ పాపిష్టి సొమ్ము అక్కడ పారేయంటే, ఓసి వెరిదానా, వాళ్ళు పాపిష్టాడు కదా, వాళ్ళు ఏం కష్టపడి సంపాదించారా, అటువంటి దాంట్లో కొంత కొట్టేస్తే నష్టం ఏమిటి అన్నాడు వీడు. అప్పుడు ఆవిడకు మెరుపులంటే ఆలోచన వచ్చింది. భర్తని దొంగల దగ్గర నుంచి దొంగతనం చెయ్యొద్దు అంటే వినడు. అలాగని ఆ దొంగ సొమ్ము ఈవిడికి ఇష్టం లేదు. ఈవిడ బోయ స్త్రీ అయినా ధర్మాత్మురాలు. అందుకని ఆవిడ ఏముందో తెలుసా, ఈ రోజు నుంచి ఇక మనకి పనులు చేయవలసిన అవసరం లేదు కదా, ఎలాగో నువ్వు ఇంత డబ్బు సంపాదించావు కాబట్టి అడవికి వెళ్ళి వేటాడవలసిన అవసరం లేదు, కష్టపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడైనా నేను చెప్పిన మాట వింటావా అంటే, ఇంత డబ్బు వచ్చాక నీ మాట ఎందుకు విన్నావు అన్నాడు వాడు. అయితే రేపటి నుంచి నాతో పురాణానికి రా, నేను చెప్పినట్టు నడుచుకోండి. డబ్బు ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు వాడికి ఉత్సాహం ఎక్కువైపోయిందిలండి. భార్య దగ్గర ప్రయోజకుడిని అనిపించుకున్నాననే ఆనందంతో ఆవిడ ఏం చెప్తే చేస్తానన్నట. మర్నాడు ఈ డబ్బులో కొంత ఖర్చు పెట్టి 5 బస్తాల బియ్యం తెప్పించింది పొద్దుటే. ఆ బియ్యంలో ఒక బస్తా బియ్యంతో ఏమో పులిహార చేయించింది, ఓ బస్తా బియ్యంతో చక్కెర పొంగలు చేయించింది. చక్కెర పొంగలు అంటే వాళ్ళు దిక్కుమాల చక్కెర పొంగలు కొంతమంది చేస్తారు, చక్కెర పొంగలు కదా అది, నోట్లో వేసుకుంటే చికాకు. మంచి బెల్లం వేసి, నెయ్యి బాగా ఓడుతూ ఉండగా జీడిపప్పులు పోసేసి, యాలకులు వేసి గుడాన్నం చేయించేసింది, దధ్యోదనం చేయించింది. ఇవన్నీ ఎడ్ల బండి మీద వేయించింది పెద్ద పెద్ద డ్రమ్ముల్లో. ఇవన్నీ ఏమిటి, డబ్బులన్నీ తగలేస్తున్నావంటే, చెప్పింది వినబోయ్ భర్త గారు అంది. మొగుడు అంటే మళ్ళీ మండుతుంది కనుక భర్త గారు అంది. సరే అని అన్నాడు వాడు. ఇవి పుచ్చుకుని పురాణశాల దగ్గరికి వెళ్ళింది. ఇది నేను చెప్తున్నది బ్రహ్మాండ పురాణంలో ఉన్న కథ తప్ప కల్పిత కథ కాదు. మీరు చూడండి పేజీతో సైతంగా. కాకపోతే మేము చెప్పేటప్పుడు మీకు తేలిగ్గా ఉండడం కోసం సంస్కృతంలో ఉన్న వాటిని కొంచెం చక్కెర పొంగలి, నెయ్యి 2 కాస్త ఎక్కువ వేసి చెబుతాం. అందులో మంచి వంటకాలని చెబుతాడు అంతే. ఇవన్నీ పుచ్చుకుని రాగానే అక్కడ పౌరాణికుడు ఆశ్చర్యపోయి, ఏమి తల్లి ఇవన్నీ అంటే, ఇవాళ మన భక్తులందరికీ ప్రసాదం అండి అంది. ఎంతకాలం అయింది ఇక్కడ ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఒక్కడిని ఒక డ్రమ్ముతో చక్కెర పొంగలు తెచ్చాడా, నువ్వుగా తల్లి బాగా తెచ్చావు అంటే, మీరు కంగారు రేపడం తేకండి. అక్కడ జరిగిన వ్యవహారం అది అని ఆనందపడిపోయి వీటినేమో ఆయన కృష్ణుడికి నైవేద్యం పెట్టేశాడు, భగవంతుడికి పురాణం మొదలుపెట్టాడు. జనం ఓ 100 మంది వచ్చారు. ఆ రోజుల్లో 100 మంది అంటే ఏంటనుకుంటారు వీరు, ఎక్కువ కింద లెక్క. అడవులకి దగ్గరలో ఉన్న పల్లెటూళ్ళల్లో 100 మంది పురాణం ఏంటంటే గొప్ప కదా మరి. వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి ఈ ప్రసాదం అంతా వడ్డించింది. ఇక వచ్చిన భక్తులు ఆనందంతో తెగ తినేశారు. మినిమం ఒక్కొక్కడు ఓ 10 కేజీలకి తక్కువ కాకుండా బియ్యంతో తయారు చేసిన పులిహార తినేవారండి పూర్వం. ఆ రోజుల్లో అందుకే అన్ని డ్రమ్ములు తీసుకొచ్చింది ఆవిడ. బస్తాలకి బస్తాలు తెచ్చారు. ఈ 100 మంది ఏం తింటారని మీరు అనుకోకర్లా. ఇప్పుడు డబ్బులు తింటున్నారు, డబ్బు కట్టలు చూసుకుని అనుకుంటున్నారు, పిచ్చి డబ్బులు. ఆ డబ్బు కట్టలకేమో ఎవడేం ముక్కుకి రాశాడో తెలియదు, అందులో ఏ బ్యాక్టీరియా ఉందో తెలియదు. అంచేత నోట్లు లెక్క పెట్టాక చేతులు కడుక్కోండి, లేకపోతే ముక్కులకి మంట వస్తుంది. కానీ పూర్వం డబ్బు తినేవారు కాదు, డబ్బు కాకుండా డబ్బుతో కొన్న పప్పు తినేవారు. పులిహార, దధ్యోదనం, చక్కెర పొంగలి ఇవన్నీ శుభ్రంగా తిని ఆహాహాహా ఈ పూటకి ఇంటికి వెళ్ళి వంట చేసుకోక్కర్లేదు అనుకున్నారు. వాళ్ళు ఆనందపడిపోయారు. వాళ్ళంతా రోజు పురాణానికి వస్తున్న ఈ బాణిని పొగడకుండా దండుని పొగిడేశారట. చూసావా, మీ ఆవిడ రోజు వస్తుంది, వాళ్ళు నువ్వు వచ్చావు ప్రసాదం తెచ్చావు, రోజు పురాణానికి రావయ్యా, నీ ధర్మమని ఏం తిన్నావు అని వాళ్ళ ఆనందంతో పులకించిపోతూ పొగుడుతూ ఉంటే వీడికి కూడా ఆనందం వచ్చేసింది. మొదటిసారిగా ఇతరులకి పెడుతూ ఉంటే ఉన్న ఆనందం కనిపెట్టాడు వాడు. తాను తింటే వాడికి ఆనందం వచ్చేది. ఇప్పుడు ఇతరులకు పెట్టాడు, పెడుతూ ఉంటే వాడు ఆనందంతో తృప్తితో తింటున్నారు, తిన్నవాడు తెగ పొగుడుతున్నారు. ఇది ఒక గొప్ప అనుభూతి కలిగింది వాడికి. వాడి జీవితంలో ఎప్పుడైనా ఎవడైనా పెట్టాడా, పెట్టడానికి వాడి దగ్గరే వేడిసింది. ఇప్పుడు పెడుతూ ఉంటే కూడా వాళ్ళంత ఆనందంతో తృప్తితో పొగుడుతూ ఉంటే ఇంకా కొత్త అనుభూతి అయ్యిందనమాట.
ఇక వాడు ఆనందపడిపోయి ఇంటికి రాగానే ఏమే రేపు కూడా 5 బస్తాలు తెప్పించా అన్నాడు. ఆవిడ ఆశ్చర్యపోయి డబ్బులు ఖర్చు అవ్వవా అంటే పోతే పోయే డబ్బులు దొంగాడి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి ఇంకాను అయిపోయినప్పుడు అలా తెచ్చుకుందాం అన్నాడు. ఈ డబ్బులు చాలా రోజులు వచ్చాయి. అయిపోయినప్పుడల్లా కొంత డబ్బు తెచ్చేవాడు. ఎంత తెచ్చినా అక్కడ తరగనంత సంపద ఉంది దొంగల దగ్గర. ఇంతలో ఏం జరిగింది, ఈ పురాణం ఒక సంవత్సర కాలం గడిచాక ఆ పురాణం చెబుతున్నటువంటి గుడి శిథిలం అయిపోయిందిట. అందుకని పురాణం చెబుతున్న పౌరాణికుడు అన్నాడు, ఎప్పుడో మా పెద్దలు కట్టించిన గుడి అండి, దాన్ని అలాగే నెట్టుకొస్తున్నాను. ఈ గుడి శిథిలం అయిపోతుంది, వర్షం వస్తే నీళ్లు కారిపోతున్నాయి, దీన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాను, మీరంతా తలకో చెయ్యి వెయ్యండి అన్నాడు. వెంటనే మన వాళ్ళు లేచిపోయాడు, ఎవ్వరూ తలో చెయ్యి వెయ్యొద్దు, ఈ గుడి కట్టించే బాధ్యత నాదన్నాడు. అంటే వీళ్ళంతా ఉన్నారు, వీడికి ఏదో పట్టింది సుడి, ఈ మధ్యన బాగా చేస్తున్నాడు ఈ మహాత్ముడు వరకు తెగ పొగిడేశారు. అందరూ ఈ పురాణం రెగ్యులర్గా వినగా ప్రతి వాడిలో మార్పు వస్తుంది. మార్పు వస్తే జ్ఞాని, మార్పు రాకపోతే వాడు జ్ఞాని, వాడు అసలు పోయేవాడు మార్పు రానివాడు. వెంటనే వీడి ఇంటికి వచ్చి భార్యతోటి ఈ గుడికి ఎంత అవుతుంది అన్నాడు. ఆవిడేదో ఎస్టిమేషన్ ఇచ్చింది. చూడు ఈ గుడి కట్టించే బాధ్యత నాది అనగానే, దొంగాళ్ళు ఎందుకైనా మంచిది చూస్తానేమో చూడు అన్నది ఆవిడ. నువ్వు దొంగాడికి తెలియకుండా అప్పుడప్పుడు పెడుతున్నావు, దొంగలు ఎప్పుడైనా అనుమానం వచ్చి నిఘా పెడితే డేంజర్ కదా అంటే, ఆ నిఘా లేదు ఏమీ లేదు, దేవుడి కోసం చచ్చినా పర్వాలేదు అన్నట్టు. అంటే అంత ధైర్యం వచ్చింది. తదనంతరం వీడు వెళ్ళి అక్కడ నుంచి ఏకంగా 5-6 బస్తాల నవరత్నాలు బంగారాలు అన్నీ లాక్కొచ్చేశాడు. అద్భుతంగా ఆలయం కట్టించేశారు. ఈ ఆలయం ఎటువంటి ఆలయం, ఇక దాన్ని ఎవరు చూస్తే ఆశ్చర్యపోతారట. అటువంటి అపూర్వమైన ఆలయాన్ని నిర్మాణం చేశాడు. ఆలయ నిర్మాణం అయిపోయిన తర్వాత జనం అన్నారు, ఏమంటే ఆలయానికి అన్నశాల లేకపోతే ఏం బాగుంటుందన్నారు. అది బాధ్యత నాది అన్నాడు వీడు. అన్నపూర్ణాలయం కట్టించాడు. ఇది అయ్యాక ఏమన్నారు, దీనికి పెర్మనెంట్గా మన అర్చకుడికి సహాయకులు ఉండాలి, అన్నం వండేందుకు వంటవాళ్ళు ఉండాలి కదా అంటే, వాళ్ళకి జీతం నేనే ఇస్తాను ఏర్పాటు చేయండి అన్నట్ట. 10 మంది వంటవాళ్ళు, 10 మంది అర్చకులు ఈ అర్చకుడికి సాయంగా వచ్చారు. దానికి కావలసిన డబ్బు కూడా ఇచ్చాడు ఆయన. కొంత డబ్బు ఇదిగో ఈ బంగారం డిపాజిట్ చేసుకోండి అన్నాడు. ఇంతలో ఒక ఆయన లేచాడు. కోరికలు పెరుగుతూనే ఉంటాయి కదా. గుడి చాలా పెద్దది, ఈ ప్రాంతంలో ఎక్కడ నీళ్లు లేవండి, నీళ్లు లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు స్నానాలు ఏం చేస్తారు, కాళ్ళు ఏం కడుక్కుంటారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు అనగా, అదే నేను ఈ గుడికి ఎదురుగుండా ఓ 1000 ఎకరాల స్థలంలో గొప్ప చెరువు తవ్విస్తాను, సరస్సు తవ్విస్తానన్నాడు. బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి మహాసరోవరం నిర్మించేశాట. ఆ సరోవరం చుట్టూ రాళ్లతోటి మెట్లు కూడా పెట్టించి రేవు కూడా కట్టించాడు. 4 వైపుల రేవులుండే సరోవరం నిర్మించాడు. అందులోకి నీరు కూడా తోడించాడు. ఇంకా వర్షాకాలం వస్తే నీరు నిండిపోయేది. అది ఆ సరోవరం బ్రహ్మాండమైన సరోవరం, ఓ కొల్లేటి సరస్సులో తయారైంది. ఎక్కడ చూసినా వీడి పేరు బాగా వినపడ్డం మొదలెట్టింది. వీళ్ళ ఆవిడ ఇతను ఇలా మహాసేవ చేశారు. దొంగల దగ్గర ఆఖరిసారిగా మిగిలి వెళ్ళినటువంటి ధనం కూడా కొట్టేశాడు ఈయన. దాంతో దొంగలకి బెంగొచ్చి, ఎంత కష్టపడి సంపాదించాం, మన డబ్బంతా పోయింది అని గుండె ఆగి చచ్చిపోయారు వాళ్ళు. దొంగలు వీడిని పట్టుకోలేకపోయారు, కానీ బెంగతో చచ్చిపోయారట. దొంగాడికి వేరే చావక్కర్లా, దొంగ సొమ్ముని ఎవడన్నా దోచుకుపోతే వాడు చచ్చిపోతాడు. పిసిని కుట్టాడు ఒకడు, దొంగవాడు ఒకడు, వాడిని చంపాలంటే ఏం చేయాలి, వాడి దగ్గర డబ్బులు ఆగేయడమే. పిసిని వాని అంట పీనుగు వెడలిన. వేమన గారు ఎంత అద్భుతమైన పద్యాలు వేశారండి. అసలు వేమన శతకం లాంటి శతకాలు పిల్లలకి నేర్పాలి. గుల్లి గుల్లి పద్యాల్లో అంత భావం రాస్తాడు ఆయన. ఓ పిసినివాడి ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే చచ్చినది కాడబట్టువాడు, కట్టెకోలలకును కాసులగును, అయ్యో తగలబెట్టడానికి కట్టెలు అవుతాయి, కట్టెలకి డబ్బులు ఖర్చు అవుతాయి, ఈ డబ్బు ఎక్కడ చూస్తుందో అని ఏడుస్తాట. పోనీ ఇంట్లో ఉంచుకుంటే శవం కుళ్ళిపోయి ఇబ్బంది కదా, అందుకని తప్పనిసరి తగలబెట్టాలి, తగలబెట్టడానికి డబ్బులు అవుతాయని ఏడుస్తాడు. పిసినాడి లక్షణం ఇది. అందుకని ఇంట్లో ఎవరన్నా చచ్చిపోతే ఈ ఖర్చు ఎలా తగ్గించుకుందామని చూస్తాడు వాడు. అందువల్ల పిసిని కుట్టాడిని చంపాలంటే వాడికి డబ్బులు ఖర్చు అయ్యేలా చూడడమే, వాడంతా వాడే చచ్చిపోతాడు. అలాగే దొంగడు కూడా అంతే. దొంగతనం చేసి కోట్లు సంపాదించేస్తారు కదా కొంతమంది ఈ మోసాలు స్కాముల్లో. ఆ డబ్బులన్నీ ఎవడన్నా ఎత్తుకుపోయాడా ఇక తర్వాత వాడు అక్కర్లే. 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు రద్దు అయినప్పుడు కొంతమంది గుండెకి చచ్చిపోయారు. ఈ దొంగ సొమ్మంతా ఏం చేయాలో తెలియక. అందువల్ల అప్పుడప్పుడు పాపాత్మల్ని చంపడానికి భగవంతుడు ఏదో పని చేస్తూ ఉంటాడు.
ఇప్పుడు ఈ పాపిష్టి సొమ్ము పోగానే దొంగల నాయకుడు గుండాకి చచ్చిపోయారు, కసిమలుడు వాడి గుంపును. ఈ చచ్చిపోయిన వాళ్ళు పిశాచములయ్యి అల్లాడిపోయారట. దండకారణ్యంలో చెట్ల మీద పిశాచాలు అయ్యారు. ఎందుకని? ఎన్నో హత్యలు చేశారు వాళ్ళు, ఎంతోమంది స్త్రీల మాన ప్రాణాలు హరించారు, మహాపాపాలు చేశారు, వేద పండితులు కూడా చంపేశారు. ఈ పాపం వల్ల వాళ్ళు నరకానికి పోలేదు, స్వర్గానికి పోలేదు. మధ్యలో ఆ దండకారణ్యంలోని చెట్ల మీద ప్రేతాత్మలే ఆకలే అన్నం అంటూ ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళకి మంచినీళ్ళు కూడా పుట్టవట. అక్కడ మంచినీళ్ళు లభించవు, ఆకలికి అన్నం దొరకదు. ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు కనుక ప్రేతకార్యం చేస్తే ఈ మాసికాలు పెడితే, పిండం పెడితే వాళ్ళకి అందుతుంది. ఈ దొంగలకి అటువంటి వాళ్ళు ఎలా దొరుకుతారు? కాబట్టి ఇంట్లో ఎవరు పిండ ప్రదానం చేయకపోవటం వల్ల వాళ్ళకి గండమే అయిపోయింది పాపం. అల్లాడిపోవడం మొదలెట్టారు వాళ్ళు. ఈ గుడి కట్టించిన దండుడు కూడా ఎన్నో దాన కార్యాలు చేసి కొంతకాలానికి చచ్చిపోయాడు. వీడు చచ్చిపోయి కూడా ప్రేతాత్మగా మారాడు. ఈ దొంగలు ఉన్నటువంటి పక్కనే ఓ చెట్టు మీద వీడు ప్రేతాత్మగా చేరాడు. కాకపోతే దొంగలేమో తిండి నీరు లేక అల్లాడిపోతూ వణికిపోతున్నారు. వీడికి మాత్రం రోజు పిశాచంగా మారినా ప్రేతాత్మగా మారినా వీడికి తిండి వచ్చేది, మంచినీళ్ళు వచ్చేవి, మంచి కట్టుబొంగలి ఇలాంటి పదార్థాలు వచ్చేవి, మంచినీళ్ళు వచ్చేవి. తాగి చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉండేవాట. నేను భూలోకంలో ఉండగా మా ఆవిడ మాట విన్నాను కదా, పురాణం విన్నాను కదా, ఈ గుళ్ళు కట్టించారు కదా, సరస్సులు కట్టించారు కదా, అయినా ప్రేతాత్మగా ఉన్నానేమిట్రా బాబు అనుకున్నట్ట. అయితే పక్క వాళ్ళు అన్నారు, వారి పిచ్చాడా, నువ్వు అదృష్టవంతుడివి, ప్రేతాత్మ అయితే అయ్యావు, హాయిగా ఇంత భోజనం దొరుకుతుందిరా, నీకు కట్టు పొంగలు దొరుకుతుంది, చక్కెర పొంగలు దొరుకుతుంది, నువ్వు తినగలుగుతున్నావు, మేము తినలేకపోతున్నాం, మా నోట్లోకి ఏమీ వెళ్ళవు, ఎవడు పెట్టట్లేదు, నీకు ఆహారం ఎలా వస్తుంది, మాకు ఎందుకు రావట్లేదు. కాబట్టి పిశాచాల్లో కూడా నువ్వు ఉత్తమ పిశాచానివి అంటే, అవునండో ఇది నయమే, పోనీ నా ఆహారం మీకు పెట్టనా అని వాళ్ళకి పెట్టబోతే వీడి చేతులతో వాళ్ళ దగ్గరికి అడగానే ఆహారం మలంగా వారికి కింద పడిపోయేది. అంటే అవతల వాళ్ళకి ఆ యోగం లేదు, పాపాత్ములు అవడం వల్ల ఈ ఆహారం వాళ్ళకి వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకోండి. మహాపాపాత్ములకి పిల్లలు పిండ ప్రదానం భూలోకంలో చేసిన ఈ పిండం వాళ్ళకి వెళ్ళదు, తిరోదకములు వెళ్ళవు. ఇదే గరుడ పురాణం చెబుతోంది. కాబట్టి ఇక్కడ మా పిల్లలు పిండం పెట్టేస్తే మాకేదో గండం నుంచి బయటకు వస్తాం అనుకోవడానికి లేదు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అయితే కానీ ఈ తిరోదకములు వెళ్ళవు. దాని ఉదాహరణ చెప్పాడు. 3 రోజుల పాటు ఏకధాటిన గురువుని తిట్టినటువంటి వాడు ఉన్నాడు అనుకుందాం. ఎవడన్నా 3 రోజులు వరుసగా పొద్దున్న తిట్టాడు, సాయంత్రం తిట్టాడు, మళ్ళీ మర్నాడు తిట్టాడు, ఆ మర్నాడు తిట్టాడు అనుకుందాం. అటువంటి వాడికి గయ్యలో పిండం పెట్టినా పిండం అందదట, తిరోదకాలు వెళ్ళవట. అవన్నీ దారిలోనే వ్యర్థమైపోతాయి. కృతజ్ఞుడికి చేసిన మేలువలే వ్యర్థమైపోతాయని చెప్పారు. ఎంత మాట చెప్పాడండి, కృతజ్ఞుడికి చేసిన మేలువలే వ్యర్థమైపోతుందట. కాబట్టి భూలోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళ ఇంట్లో తద్దినం పెట్టినా కూడా మనకి చేరాలంటే మనం కొంతైనా పుణ్యం చేసి ఉండాలి, లేకపోతే వారికి అందదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే. ఈ విధంగా మొత్తం మీద దండుడు పిశాచంగా ఉన్నాడు, దొంగలు పిశాచంగా ఉన్నారు. దండుడు చచ్చిపోయిన 2 ఏళ్ల తర్వాత అతని భార్య బాణిని చచ్చిపోయింది. ఈ బాణిని చచ్చిపోగానే మహాద్భుతమైన దివ్య విమానం ఒకటి వచ్చింది. మణిద్వీపం నుంచి భూలోకానికి ఒక దివ్య విమానం వచ్చింది. ఆ విమానంలో నుంచి 8 మంది దేవతలు దిగారు. వాళ్ళే వాగ్దేవతలు: వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ 8 మంది దేవతలు వచ్చి ఈ ఆత్మని ఒక దివ్య శరీరంలో ప్రవేశపెట్టారు. ఆ శరీరంలో ప్రవేశపెట్టి విమానం ఎక్కమ్మా అంటే, తల్లులారా మీరెవరు అనగా, నువ్వు ఏళ్ల తరబడి బ్రహ్మాండ పురాణం వంటి పురాణాలు విన్నావు, అనేక సహస్రనామాలు చదివావు, ఎంతోమందికి దాన ధర్మాలు చేసావు, కాబట్టి ఈపాటికి నీకు తెలిసి ఉండాలి. మేము మణిద్వీపం నుంచి వచ్చాం, మమ్మల్ని వాగ్దేవతలు అంటారు. వాగ్దేవతలు పరమపుణ్యం చేసినటువంటి వాళ్ళని దివ్య విమానంలో పట్టుకుపోతారు ఉత్తమ లోకాలకి. మేము అందుకోసం వచ్చాం. నీకు తెలిసే ఉండొచ్చు, కొన్ని ఏండ్ల క్రితం నీ భర్త ఇక్కడ ఒక ఆలయం కట్టించాడు. ఆ ఆలయంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశాడు. ఈ అన్నదానం ఏర్పాటు చేయమని నువ్వే నీ భర్తకి సలహా ఇచ్చావు. నీ భర్త నువ్వు బాగు చేసావు. నువ్వు పురాణము వినడమే కాకుండా నీ భర్త చేత కూడా పురాణము వినేలా చేసి అతనిని బాగు చేసిన పుణ్యం నీలో ఉండడం వల్ల శరీరం విడిచిపెట్టగానే సాధారణ జీవులకు అలభ్యమైన మణిద్వీపం నీకు వచ్చింది.
పైగా నువ్వు నిత్యం ఖడ్గమాల అనే స్తోత్రంతో అమ్మవారికి కుంకుమ పూజ చేస్తావు. చచ్చిపోయే ముందు కూడా నమస్తే 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 నమః అనుకుంటూ ఖడ్గమాలనే తలుచుకుంటూ చచ్చిపోయావు. అందుకే నువ్వు ఇప్పుడు మణిద్వీపానికి వస్తున్నావు అనగానే ఆశ్చర్యపోయింది ఆవిడ. వెంటనే వాళ్ళకి నమస్కరించి, అమ్మలారా, నేను ఇంత పుణ్యం చేశానని మీరు ప్రశంసిస్తున్నారు, నాకు మణిద్వీపమే ఇస్తున్నారు ఏకంగా. కానీ ఈ మణిద్వీపం పొందడానికి నాతో పాటు నా భర్త కూడా అర్హుడే. నా భర్త దొంగతనం చేసినా లేక ఇంకో పని చేసినా ఆయనంటూ డబ్బు తెచ్చి నా మాట విని నాతో పురాణములకు రాకపోతే ఈ గుడి కట్టించగలిగేవాళ్ళమా, ఈ అన్నపూర్ణాశాల వంటి శాలలు వచ్చేవా, ఈ సరస్సు వచ్చేదా? అందువల్ల నాకు నా భర్తే దైవం. నా భర్త ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ లోకంలో ఉన్నాడో చూపించండి, చూపించకపోతే నేను ఈ విమానంలో మణిద్వీపానికి రానందావిడ. ఐశ్వర మధ్యాహ్నం వెళ్ళిపోలేదండోయ్. నా భర్త ఎలా ఉన్నాడో చూపించండి అన్నది. వాళ్ళు నవ్వి రా అని ఆ విమానంలో అడవిలోకి తీసుకెళ్లారు. దండకారణ్యంలో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు ఓ చెట్టు దగ్గర తలకిందులుగా వెళ్ళాడుతున్న వాళ్ళు ఆయన కనపడ్డాడు. ఇదిగో ఈయనే మీ ఆయన అనగానే, అయ్య బాబోయ్, నా భర్త ఇలా తలకిందులుగా వెళ్ళాడుతున్నాడు, ఏమిటి దుస్థితి అనగా, నీ భర్త పరమపాపాత్ముడైన దొంగ దగ్గర దొంగతనం చేశాడు. పుణ్యకార్యములు ఎన్ని చేసినా దొంగల దగ్గర దొంగతనం చేసిన పాపం ఉండిపోయింది. ఆ పాపం కూడా పోయేదే. ఆ పాపముతో గుళ్ళు కట్టించాడు, అన్నదానం చేశాడు, ఎన్ని చేసినా ఇతని దగ్గర ఒక చిన్న పొరపాటు మిగిలిపోవటం వల్లే రావలసిన పుణ్యం రాలేదు. మొదట్లో అంటే పొగడ్తలకు లొంగి పుణ్యకార్యాలు చేశాడు. క్రమక్రమంగా పొగడ్తలకు లొంగకుండా ఇదంతా భగవంతుని అనుగ్రహం, భగవంతుడి దయ వల్ల నాకు ఈ డబ్బు వచ్చింది, లేకపోతే డబ్బు ఎలా వస్తుంది అనే ఊహ రాలేదు. సరిగదా, నేను ఎంత డబ్బైనా తెస్తాను, ప్రజల కీర్తి పొందడం కోసం, ప్రజల ప్రశంసలు పొందడానికి ఏదైనా చేస్తాను అనుకునేవాడు ఏం చేసిన లోపల. నీకు అతనికి తేడా, ఇది అమ్మ కృప, అమ్మ వల్ల ఈ పని చేస్తున్నాను అని సర్వం జగదంబకి అర్పణ చేసేవాడు నువ్వు. వాడేం చేసేవాడు, కీర్తి కోసం ఇన్ని పనులు చేశాడు. మంచి పనులు ఎన్ని చేసినా దాని వెనకాతల కీర్తి అనే ఒక స్వార్థం ఉంది. ఇందులో మనకు అంతరార్థం తెలుస్తుంది కదా. మనం మంచి పనులు చేసినా ఈ మంచి పనుల కోసం, కీర్తి పొందడం కోసం అనే ఒక స్వార్థం ఉండకూడదు. భగవంతుడు నా చేత ఈ పని చేస్తున్నాడు అనుకోవాలి తప్ప, పరులు ప్రశంసిస్తే మనకే, ప్రశంసించకపోతే మనకి. ప్రశంస కోసమో, భవిష్యత్తులో శాశ్వతంగా కీర్తి నిలబడడం కోసమో చేయకూడదు. ఇతడు ఆ పొరపాటు చేయటం వల్ల దొంగల సొమ్ము దొంగతనం చేసిన పాపం అలాగే ఉండిపోయింది. దొంగతనం అనే ఒక మహాపాపం పోకపోతే ప్రేతాత్మగా ఉంటారు. ఎటొచ్చి ఇతడు పరమ పవిత్రమైన అన్నదానం చేశాడు గనక, జలదానం చేశాడు గనక, ఇంత చెరువు తవ్వించి ఇంతమందికి అన్నదానం చేశాడు కనుక ఆ పుణ్యం వల్ల పిశాచమైన వేళకి అన్నము నీరు దొరుకుతున్నాయి. అనగానే ఈవిడ ఇప్పుడు ఆ చెట్టు పక్కనున్న చెట్లకేసి చూసింది. ఆ చెట్లకు కూడా తల్లకిదురుగా వేళ్లాడుతున్నవాడు కొంతమంది దొంగలు ఉన్నారు. పిశాచల్లో ఎముకల గూడు లేక వేళ్లాడుతూ ఆ నాలుకలు లాక్కుంటున్నారు అట్లా లోపలికి. ఈ పిచ్చి పిశాచాలు ఎవరనగా మీ ఆయనకి బంగారం సాయం చేసిన వాడు వీళ్ళే. అసలు బంగారానికి ఓనర్స్ వీళ్ళు. వీళ్ళే దొంగతనం చేసి ఎంతోమందిని చంపి హత్యలు చేసి భూగర్భ గృహంలో బంగారం బాగా దాచారు, కోట్లు కోట్లు దాచారు. వాళ్ళేమో ప్రజల నోట్లో మన్ను కొట్టి డబ్బు లాగితే వాళ్ళ నోట్లో మన్ను కొట్టి ఆ కోట్లు నీ భర్త తెచ్చాడు. ఒరిజినల్ దొంగలు వీళ్ళు, డూప్లికేట్ దొంగ మీ ఆయన అనగా వెంటనే వీడికి జాలి కలిగేసింది. ఏ వంకతో అయినా వాడు దొంగతనం చేశారు, ఆ పాపాత్మల సొమ్ము మా ఆయన తీసుకొచ్చాడు, ఆ సొమ్ము పవిత్ర కార్యాలకు వినియోగించాం. మధ్యలో మా ఆయన్ని ప్రోత్సహించిన పుణ్యకార్యం వల్లేమో నేను మణిద్వీపానికి పోతున్నాను. ఇంత సాయం చేసిన కీర్తికి లొంగిపోయి కేవలం కీర్తి కోసమే దానం చేయటం వల్ల మా ఆయన అన్నము నీరు మాత్రమే పొందుతున్నాడు కానీ సద్గతులు పొందలేకపోతున్నాడు. అవేమీ లేని పరమస్వార్థపరులు వీళ్ళు దెబ్బతింటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలా బాగుపడతారని ఆలోచించి, వాగ్దేవతలారా, నా మనస్సంతా ఆవేదనతో నిండిపోతున్నది. పరమ పవిత్రమైన ముక్తికి వెడుతున్నానన్న సంతృప్తి నాకు లేదు. నా భర్త, ఈ దొంగలు వీళ్ళందరూ తరించకపోతే నేను మీతో పాటు మణిద్వీపానికి రాలేను. వీళ్ళు తరించాలంటే ఏమి చెయ్యాలి చెప్పండి అనగా అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలిసిన, నీవు ఏకధాటిన 40 రోజుల పాటు బ్రహ్మాండ పురాణాన్ని భూలోకంలో చెప్పి ఈ బ్రహ్మాండ పురాణ ఫలితం వారికి ధారపోస్తే అప్పుడు వాళ్ళకి ఈ పిశాచ జన్మ నుంచి విముక్తి కలుగుతుంది. కానీ నువ్వు ఇప్పుడే శరీరం విడిచిపెట్టావు, మాతో మణిద్వీపానికి వస్తున్నావు, మరి బ్రహ్మాండ పురాణం ఎలా చెప్పగలవు?
చెప్పలేవు గనక వారికి ఫలితం ధారపోయడం కుదరదు కదా అనగా, అయితే నేను మడిద్వీపానికి రాను, పండి నన్ను ఇక్కడే వదిలేయండి అందాడు. కుదరదమ్మా, అమ్మవారి ఆజ్ఞ, చచ్చాక ముక్తికి పొందాక ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళడం కుదరదనగా, నాకేం అక్కర్లా, నేను పాపాత్మురాలను అనుకుని నన్ను వదిలేయండి అని ఆవిడ విమానంలోంచి కిందకి దిగిపోయింది. వాళ్ళు చిరునవ్వు నవ్వారు. నీ పట్టుదలకి మెచ్చాం, నిజానికి నీకు ఇప్పుడు పుణ్యం ఇంకా పెరిగిపోయింది. పూర్వం అన్నదానం చేయించావు భర్త చేత, జలదానం చేయించావు, అతని చేత బలాత్కారంగా పురాణం వినేలా చేసావు, ఎన్నెన్నో మంచి పనులు చేసావు. ఆ పుణ్యం కంటే ఇప్పుడు కొత్త పుణ్యం వచ్చి పడింది నీకు. అదేమిటో తెలుసా? ఈ నారకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యడిల్. పరమపాపాత్ములైన ఈ పిశాచాల మీద నీకు ఎంతో జాలి కలిగింది. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళ మీద మనకి జాలి కలిగితేట ఆ జాలి వల్ల మనం చేసిన పుణ్యం రెట్టింపు అవుతుందంటో. అందున మరీ పాపాలు చేసి కష్టాల పాలైపోయిన వాళ్ళని చూసి పాపాత్మ అనుభవించరా అనకుండా, అయ్యో పాపం చేసావా, ఆ పాప ఫలితం అనుభవిస్తున్నావా అని తీవ్రమైన జాలి చూపిస్తే అది మరింత ఫలితం ఇస్తుందిట. ఈవిడికి ఉన్న జాలి వల్ల ఆవిడ చేసిన పుణ్యం 1,00,000 రెట్లు పెరిగిందిట. ఇప్పుడు 1,00,000 గుణంబులయ్యేడిని. ఈ పుణ్యం వల్ల నువ్వు ఏం చెబితే అది మేం చెయ్యాలి, కాబట్టి నీకు 40 రోజులు పురాణం చెప్పడానికి వీలుగా మానవ శరీరం ఇస్తున్నాం, మళ్ళీ పో వాళ్ళకి పురాణం చెప్పు, పురాణం అయ్యాక మేము వస్తాం అన్నారు వాళ్ళు. వెంటనే ఈ స్త్రీమూర్తి అందమైన యోగిని రూపం ధరించింది. జటాజూటములు ధరించి కాషాయ వస్త్రములు ధరించి ఒక సన్యాసినిగా మారిపోయింది. ఆ సన్యాసిని ఎవరో వాళ్ళకి తెలియటం లేదు, ఎందుకంటే ఇదివరకు ఉన్న శరీరం వేరు, ఇప్పుడున్న శరీరం వేరు. అందువల్ల ఊళ్ళో వాళ్ళంతా అమ్మా తవరెవరు అంటే పురాణం చెప్పడానికి వచ్చాను అన్నదట. వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఆవిడ నిరాహారంగా, ఎందుకంటే వైకుంఠానికి వనిద్వీపానికి కైలాసానికి వెళ్ళేవాడు మళ్ళీ భూలోకానికి వస్తే ఆ మార్గంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళు పుణ్యాత్ములు, శరీరం విడిచిన వాళ్ళు మళ్ళీ శరీరం ధరిస్తే వాళ్ళకి ఈ ఆహారం తినవలసిన అవసరం ఉండదు. ఈవిడ దివ్య విమానం ఎక్కి కదా కిందకి దిగింది. అందువల్ల ఈవిడ శరీరం పవిత్ర శరీరం అయ్యింది, దివ్య శరీరం అయ్యింది. ఈ దివ్య శరీరం ఆహారానికి విహారానికి అతీతం. అటువంటి శరీరంతో ఊళ్ళో వాళ్ళందరినీ 40 రోజులు కూర్చోబెట్టి పరమభక్తితోటి బ్రహ్మాండ పురాణం వినిపించింది. 40వ రోజు అయ్యాక చేతిలోకి కాసిన నీళ్లు తీసుకుని, ఇంతవరకు నేను పురాణము చెప్పిన ఫలితం అంతా శరీరం విడిచిపెట్టిన నా భర్త దండుడికి, వాడి వెంట ఉన్నటువంటి కశ్మీరుడి యొక్క గుంపుకి ధారపోస్తున్నాను అని నీళ్లు తీసుకుని అలా ధారపోసింది. అలా ధారపోయడంతో చెట్ల మీద పిశాచాలుగా అల్లాడిపోతున్న దండుడు, కశ్మలుడు, వాడి అనుచరులు అందరూ పరమ పవిత్రమైన దివ్యమైన త్రిమూర్తుల వంటి ఆకారాలు ధరించి వీడి దగ్గరికి వచ్చేసారు క్షణాల్లో. అప్పుడు ఈ పురాణం వింటున్న వాడు తెల్లబోయి, ఏం జరిగింది అసలు, ఏమిటి విచిత్రం అని అడిగారు ఈ యోగిని. అప్పుడు యోగిని, నిన్న మొన్నటిదాకా మీతో పాటు ఉన్న బాణిని నేనే, మా ఆయనే ఈ దండుడు, ఈ పక్కనున్నవాడు దొంగాడు, వాడే ఎంతోమంది ప్రజలను దోచుకున్నవాడు, వాడి సొమ్ముని మా ఆయన దోచాడు, దోచిన సొమ్ము నాకిచ్చాడు, దాంతో ఇంత మహాకార్యం చేశాం. దొంగ సొమ్ముతో మంచి పనులు చేసినా అందులో దొంగ సొమ్ము అవ్వడం వల్ల పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. కానీ ఒకవేళ ఆ దొంగ సొమ్మే ఇతరులకు నిరహంకారంగా కీర్తి కాముకత్వం లేకుండా దానం చేసి ఉంటే నా భర్త ఎప్పుడో ముక్తి పొందేవాడు. కీర్తి మీద వ్యామోహంతో దానం చేయటం వల్ల ఇంతకాలం ఈ శిక్ష అనుభవించాడు. అమ్మవార్లు వాగ్దేవతలు నాకు దర్శనమిచ్చి నన్ను మణిద్వీపానికి పట్టుకుపోతూ ఉండగా వీరికి విముక్తి ఎలాగా అని అడిగాను. పరమ పవిత్రమైన బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి చరిత్ర ఉంటుంది, భండాసుర వధ వంటి దివ్య చరిత్రలు ఉంటాయి. ఆ చరిత్రని శ్రద్ధతో వారికి వినిపించి పిశాచాల వంకతో ప్రజలకు కూడా వినిపించు, ఎందుకంటే కేవలం పిశాచాలు వినే కాదుగా భక్తులు కూడా వినాలట. ఇప్పుడు భాగవత సప్తాహం ఉందండి, మన పితృదేవతలు మన పెద్దవాళ్ళు తరించడానికి మనం చేయించుకుంటున్నా 10 మంది వినడానికి ఉపయోగంగా చేయాలట దాన్ని. అప్పుడప్పుడు భాగవత సప్తాహాలు చేసేటప్పుడు వాళ్ళు ఏదో ఇంట్లో కూర్చొని రహస్యంగా చేయటమే కాదు, పబ్లిక్గా చేస్తే ఆ భాగవతం ఈ వంకతో అందరూ వింటారు, ఈ చేసిన వాడి పితృదేవతలు తరిస్తారు, ఈ విన్నవాళ్ళు తరిస్తారు. ఈ బ్రహ్మాండ పురాణం నేను ఆయన కూర్చుని వినేయచ్చు, ఆన్లైన్లో ఆయన చెప్పేస్తే ఆయన వినేస్తారు, ఆయన ఎలాగో తరిస్తారు. కానీ ఆయన ఒక్కరు నేనొక్కరు కాదుగా, మీ అందరూ తరించాలి. తరిస్తే ఇటు మీరు, ఇటు ఆయన, ఇటు మేము తరించాలనే కోరిక వల్ల అటు వారి కుటుంబాలు, ఇటు మా కుటుంబాలు, ఇటు మీ కుటుంబాలు కొన్ని తరముల పాటు ముక్తి పొందుతాయి, భయంకర నరకాల నుంచి ముక్తి పొందుతాయి. అందుకని ఎప్పుడూ కూడా
తమ స్వార్థం కోసమే కాక లోకోపకారం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అందుకని పూర్వకాలంలో భగవన్నామం చేయించేవారు, హరికథలు చెప్పించేవారు, నిత్య పురాణాలు చెప్పించేవారు. ఈ కార్యక్రమాలన్నీ సాగేవి. ఇప్పుడేదో గందరగోళం వచ్చేది కాబట్టి ఈ దరిద్రపు రోగం వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. కానీ లేకపోతే నిత్య కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి చోట. ఆ కార్యక్రమాల వల్ల ఇటు లోకం తరిస్తుంది, ఆ వంకతో మనము తరిస్తాం. ఉభయతారకం అన్నమాట అది. ఇప్పుడు మీరు తరించారు, మా వాళ్ళు తరించారు. బ్రహ్మాండ పురాణం ఎంత గొప్పది, అందులో ఉన్న సహస్రనామం మరింత గొప్పది అని చెబుతూ ఉండగానే మణిద్వీపం నుంచి మళ్ళీ వాగ్దేవతలు వచ్చారు. దివ్య విమానం పట్టుకొచ్చారు. ఈ పిశాచాలకి విముక్తి కలిగించి వారిని వాళ్ళతో పాటు ఈ బాణిని కూడా అందులో ఎక్కించుకుని శాశ్వతంగా మణిద్వీపానికి పట్టుకుపోయారు. అత్యద్భుతమైన బ్రహ్మాండ పురాణంలోని ఈ దొంగాడి కథ ఉందే, దానములకు సంబంధించిన దొంగ కథ. ఈ కథ విన్నటువంటి వాళ్ళకి చోర భయం కూడా ఉండదన్నారండి ఫలశ్రుతిలో. మీకేం దొంగల భయం ఉండదట, మీరు దొంగతనం చేస్తే తప్ప. పక్కవాడు ఎవడో వచ్చి మన దగ్గర ఏవి పట్టుకుపోవడన్నారంతే. అపూర్వమైన ఇలాంటి గాథలు, చాలా గాథలు ఈ బ్రహ్మాండ పురాణంలో మనం విన్నాం, ఇప్పుడు వింటున్నాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ తిరిగి అగస్త్యునికి మహాత్ముడు హయగ్రీవుడు కథను కొనసాగిస్తున్నాడు. అమ్మవారు ఈ పరమ పవిత్రమైనటువంటి శక్తులన్నింటినీ అదుపులో పెడుతూ నిశ్శబ్దంగా ఉండండి అంటూ ఆ శాలలో ప్రవేశించింది. అందులో రాజగృహం ఉందని చెప్పాం కదా, రాజగృహంలో అమ్మవారి కోసం ఒక సింహాసనం ఏర్పాటు చేశారు. ఆ సింహాసనం మీద అమ్మ కూర్చున్నాక ఎదురుగుండా కూర్చోవడానికి జనాలకు కూడా చాలా ఆసనాలు వేశారు. ఇక మనుషుల్లాంటి వాళ్ళు దేవతలు కూర్చోవడానికి ఉపయోగించే ఆసనములే అద్భుతం అంటే అమ్మవారి ఆసనం ఎలా ఉంటుందో ఎవరు వర్ణించగలరు? సింహాసన సభాం చైవ నవరత్నమయీం శుభాం మధ్యే సింహాసనం దివ్యం చింతామణి వినిర్మితం. అమ్మవారి యొక్క సింహాసన భవనం అంటే సభాభవనం, ఆడిటోరియం పూర్తిగా నవరత్నములతో నిర్మింపబడింది. సంపూర్ణముగా నవరత్నములు తాపడం చేయబడిన ఒక మహాసభాభవనం. ఎన్ని కోట్ల మందైనా కూర్చోవచ్చు అందులో. ఆ సింహాసన సభలో ఉన్నటువంటి ఆసనములన్నీ బంగారముతో తయారు చేయబడి నవరత్నములు తాపడం చేయబడినవే. అన్నీ బంగారు అయ్యాలే, వాటికి రత్నాలు తాపడం చేశారు. మధ్యలో కూర్చోవడానికి మెత్తని ఆసనాలు ఉంటాయన్నమాట. అందరూ కూర్చోవడానికి ఆసనాలు పెట్టాక ఎదురుగుండా ఒక సింహాసనం ఏర్పాటు చేశారు. ఈ సింహాసనం కూడా దివ్య చింతామణులతో నిర్మింపబడినది. చింతామణి అంటే కోరిన కోరికని తీరుస్తుంది. చింత అంటే కోరిక, ఆ తీర్చేమణి కనుక చింతామణి.